హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మ్యాజిక్ వండర్లాండ్. ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చామంటే మనం పొలంలోకి వచ్చామండి. మీకు అందరికి తెలుసు కదా, ఆల్రెడీ చూపించాము మందిది. ఇక్కడ ఆల్మోస్ట్ అన్నీ అయిపోయాయి. ఇప్పుడు ముల్లంగి మాత్రమే ఉన్నాయండి. కొన్ని బీట్రూట్ కూడా అయిపోయాయి, కోసేసాము. ఇప్పుడు మనం ముల్లంగిలన్నీ హార్వెస్ట్ చేసుకుందాం. చూడండి అసలు ముల్లంగిలు ఎక్కున్నాయా, ఎంత హైట్కి వచ్చాయి చూడండి. భూమిలోంచి పైకి వచ్చేసాయి, ఎంతలా ఉన్నాయి చూడండి ఒకసారి. ఓకే, ఇప్పుడు హార్వెస్ట్ చేసేద్దాం. అవి ఆకులు టచ్ చేస్తుంటే కూడా కొంచెం ముళ్ళలు ఉన్నాయి. ఒక నిమిషం ఎంత ఇంకా తెగిపోయింది, ఇంకా లోపల తెగిపోయింది చూడు, ఎంత హైట్ వచ్చాయి చూడు. ఇంత లాంగ్, చాలా లాంగ్ వచ్చాయి ఇవి. సుష్మి ఇంకా తెగిపోయింది చూడు ఒకసారి లోపల. ఎంత లాంగ్ ఉంటుందో చూద్దాం ఒకసారి. చూడండి ఎంత హైట్ ఉందో. ఓకే, కంప్లైసే తెలుస్తుందా మీకు ఎంత లాంగ్ ఉందో. ఓకే, పడిపోండి. ఇంకోటి కొద్దిగా నీట్గా మెల్లగా తీసి ఎంత లాంగ్ ఉందో మొత్తం చూడాలి మనం. మెల్లగా. అరే ఎంత లాంగ్ ఉన్నాయి అసలు, అన్ఎక్స్పెక్టెడ్. ఇంత పెద్ద వస్తాయి అసలు. ఇరిగిపోయింది. లేదు, ఇది కూడా ఇరిగిపోయింది. ఓ ఓకే, ఫ్రూట్స్ కదా. వర్షం ఫుల్గా పడుతుంది కదా, ఈజీగా వచ్చేసాయి. లేకపోతే వచ్చిండవేమో. ఎంత లాంగ్ ఉన్నాయి ఇవైతే. కంపల్సరీ సీడ్స్ వదులుకోవాలండి, ఒక్క చెట్టున వదులుకుంటాము. ఇలాంటి సీడ్స్ కావాలి కాబట్టి. ఇక్కడ ఇంకా ఉన్నాయి. ఇది చూడండి, మాకు తెలిసినంత వరకు ఇప్పటి వరకు పెరికాం కదా, వాటికి డబల్ సైజు. ఇది లాంగ్ కూడా చాలా లాంగ్ ఉంటుంది అనుకుంటున్నాము. ఎలానో ఇది పగిలిపోయింది కాబట్టి సీడ్స్ వదిలేస్తున్నామండి. ఈ సీడ్స్ అయితే చాలానే కలెక్ట్ చేయాలనుకుంటున్నాము. చాలా మంచిగా వస్తున్నాయి అండ్ చాలా తక్కువ డ్యూరేషన్లో మనకు ముల్లంగిలు వచ్చేస్తున్నాయండి. ఇంకా చూడండి, ఇది కూడా చాలా లావు ఉంది. దాని కూడా పెరికే, మెల్లగా పెరుకు, విరిగిపోకుండా పెరుకు. రే ఒక నిమిషం, తను జాగ్రత్త. విరిపోయింది ఇక్కడ రూట్. బుద్ధుడి షేప్లో వచ్చింది. బడా సైజ్, చాలా పెద్దగా ఉంది. ఇంకొకటి చిన్నగా, అది చాలా లాంగ్ ఉంటుంది అనుకున్నా, చాలా లావ్ వచ్చింది. ఇంకోటి అక్కడ ఆవాల చెట్టు, ఇది చాలా హైట్ వెళ్ళింది కదా. అసలు ఆవాల చెట్టు ఇట్లా వస్తుందా, ఇంత పెద్దగా వస్తుందా? దీంట్లో డబల్ వస్తుంది. అక్కడ చూడండి మన కంకి చెట్టు, సద్ద కంకి అంట. లాస్ట్ ఇయర్ ఇక్కడ పంట వేసాం కదా. లాస్ట్ ఇయర్ కాదు, చాలా ఎప్పుడు. ఇక అది కూడా వెరికేస్తావా? చిన్నగా ఉంది కదా, చిన్నగా ఉంది, వద్దు. చాలా పెద్దగా అవుతున్నాయి కదా అవి. అసలు అన్ఎక్స్పెక్టెడ్గా ఉన్నాయి అసలు. నార్మల్ ముల్లంగి ఉన్నాయి. ఇదైతే నార్మల్ ముల్లంగి, కాయ మొత్తం బయటే ఉంది చూడండి, అంతా బయటకే ఉంది అసలు. ఇక్కడికి ఉంది. వీటి సీడ్లో ఒకటివి దాంట్లో పడి అంత లాంగ్ వచ్చింది. కాయ మొత్తం బయటే ఉంది అసలు. ఇది లాంగ్, చాలా లాంగ్ ఉన్నాయి అసలు. అన్ఎక్స్పెక్టెడ్గానే వచ్చాయి, మేము ఎక్స్పెక్టే చేయలేదు ఇంత పెద్దవి వస్తాయని. ఇంటి దగ్గర వేసినప్పుడు ఇంత లాంగ్ అయితే రాలేదండి, చాలా లాంగ్ వచ్చాయి. లోపల వేసేతాను పద సుష్మి. ఇక పెద్దవి ఎక్కడ ఉన్నాయండి, తీసేద్దాం. బీట్రూట్స్ అన్ని హార్వెస్ట్ చేసాం కదా, ఇక్కడే వేసేసామండి. ఇక్కడే ఇది కంపోస్ట్ అయిపోతుంది, ఎరువు అయిపోతుంది అని చెప్పేసి. అండ్ చాలా పెరికేసారు ఆల్రెడీ. ఇది చూడండి, అన్నీ కామెడీగా ఉన్నాయి అసలు. సగం బయట, సగం లోపల. రాయిలు అడ్డం వస్తాయి కదా, ఇంకా అక్కడికి ఆగిపోతుంటాయి. అది పెరికేస్తావా? పెరికేస్తా. రాయిలు అడ్డం వచ్చినవి కొంచెం అక్కడికి ఆగిపోయాయి. ఇది చూడండి ఎంతలా ఉందో తను. ఇది చూడండి, బుడ్డకుండా వచ్చేసింది, ఇట్లా వచ్చేసింది. ఒక్క నిమిషం. అవి ఇంకా కోసేయండి. లావుగా ఉన్నాయి, అన్నీ బుడ్డగా ఉన్నాయి. లోపల రాయిలు ఉంటాయి కదా, దానికి ఎక్కడి వరకు ఉంటే అక్కడి వరకు వెళ్ళేసి స్టాప్ అయిపోయాయి, లేదా లాంగ్గా వచ్చేవనుకుంటా. అదొద్దు, అదే పెరికేసే. అది ఇంకా కొంచెం బాగా వస్తుంది. అది పెరికేసే, ఇది ఉండిద్దమ్మా. పెరికేసే, అవి వస్తున్నాయి, ఏం లాంగ్ లేవు. లాంగ్ ఉందా? లాంగ్ ఉంది. అదేదో ఉంది, నేల తాబేలు. ఇది లాంగ్ వచ్చింది, చెప్పాం కదా. రాయలు అడ్డంగా లేనవి లాంగ్ వస్తున్నాయి. రాయలు అడ్డంగా ఉన్నప్పుడు అక్కడికి స్టాప్ అయ్యి లావ్ వస్తున్నాయి. చూడండి,
ఇవి ఇంకా కొయ్యలేదు, అవి సీడ్స్కి అవే ఆటోమేటిక్గా వచ్చేస్తున్నాయండి. ఇలా ఇక్కడ వచ్చింది అండ్ ఇక్కడ వచ్చాయి, ఇక్కడ కూడా వచ్చాయి అన్నమాట. చూద్దాం సీడ్స్ ఎలా వస్తాయో, మనం కలెక్ట్ చేసి పెట్టుకుందాం. ఇక కింద ఇరిగిపోతున్నాయి, పర్లేదు అవి బుడ్డగా వస్తున్నాయి. ఇది నేను వెళ్తున్నా. ఇది చాలా చిట్టుగా ఉంది. ఇప్పుడు 2 వచ్చాయి, కామెడీగా ఉంది ఇక్కడ. అది కూడా పెరికిస్తా మెల్లగా, పెరికేసా. ఇది లాగా ఉంటుందేమో, చూపించలేదు, పెరికేస్తున్నారు మీరు. చాలా చిట్టుగా ఉంది, నేను కోసింది అనుకున్నా. ఇంత చిట్టిదా? రాయి అడ్డం వచ్చింది పాపం. అది ఇరిగిపోయినట్టుంది. లేదా మన ముల్లంగి అన్నీ కోసేద్దాము. ఇంకా అటు సైడ్ వెళ్ళి ఇది అన్నీ కోస్తాయి. వస్తే పెద్ద వస్తున్నాయి, లేదా బుడ్డిగా వస్తున్నాయి. ఇక్కడ వేసేసుకున్నాం మనం. ఎన్ని వస్తాయి చూద్దాం. బుడ్డపిల్ల కోసి. అరే యుద్ధం చేశానావా? ఇంకా డాన్స్ దాన్ని పట్టుకొని. అన్నీ పెరిగాయండి సుష్మి, పెద్దవి మాత్రమే. తనని ముల్లంగిలు పెరకమంటే చెట్లన్నీ డాన్స్ వేపిస్తాను. పల్లెలు అడబెట్టే 4 సీట్స్ వచ్చేసాయి. చిన్నవి నెక్స్ట్ టైం పెడతాం. ఇలా చూడండి, ఇదంతా పాలాకు, ఇదంతా కూడా ఇప్పుడు పెట్టేద్దాం. ఉందా ఇక్కడ ఉన్నాయమ్మా, చూస్తురా. ఇగో ఇక్కడ ఉంది. ఇది వర్షం పడుతుంది. దాన్ని ఇప్పుడు ఎట్లా తీస్తావా? అయ్యో ఏమైనా చేసుకోవాలి, బయటికి రాదు. ఇవన్నీ కుళ్ళిపోయినాయి లోపల. కుళ్ళిపోయినాయా? వర్షానికి కంటిన్యూస్గా వర్షం పడుతుంది కదా, ఇక్కడ అంతా వాటర్ నిలిచిపోయిందంట. టమాటా చెట్లన్నీ కూడా పోయాయి. టమాటా చెట్లన్నీ కుళ్ళిపోయాయి, కాయలన్నీ కూడా పోయాయి. ఇంకా అన్నీ కోసేసాం టమాటా కాయలు. చూడండి ఎంతో కాసాయో. ఈ వర్షం లేకపోయింటే ఫుల్గా వచ్చింటాయి. అసలు తక్కువ చెట్లే కానీ చాలా వచ్చాయి, చాలా తక్కువ చెట్లు. ఓ 15 చెట్లు ఉంటాయేమో అంతే, కానీ చాలా కాయలు వచ్చాయి. ముల్లంగిలు చాలా కులిపోయాయంట. వాటర్ వస్తాయని చెప్పి కొంచెం హ్యాపీ పొలంకి. అది సిరాక్ కాదు, తను అవన్నీ బుట్లో వేసే. అయిపోయినాయా నీకు వచ్చేసారా? చూడండి ఇప్పుడైతే మనకు ముల్లంగిలు ఎన్ని వచ్చాయన్నమాట. వీటిని క్లీన్ ఇవన్నీ నీట్గా క్లీన్ చేసేద్దాము. టోటల్ ఎన్ని వచ్చాయో ఒకేసారి చూద్దాము. చాలా మట్టి ఉంది కదా, వర్షం పడుతుంది కదా. వైట్గా వచ్చేస్తుంది. ఓకే, టోటల్గా అన్నీ క్లీన్ చేసేసి చూపిద్దాం ఒకసారి. ఇవాళ మన హార్వెస్ట్ ఇవన్నమాట ముల్లంగిలు. మన జంబో రావాలి ముల్లంగిలు ఇవన్నమాట. ఓకే అండి, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.